ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 3వ రోజు సమావేశంలో శ్రీరామకృష్ణుల వారు వేరువేరు స్వభావాలు ఉన్నటువంటి జీవజాలంతో ఎలా మసలుకోవాలో చెప్తున్నారు. శాస్త్రాల్లో ఆపో నారాయణ అంటే నీరు నారాయణ స్వరూపం అని ఉంది. అంత మాత్రాన అన్ని నీళ్లు అన్ని పనులకు పనికిరావు కదా. కొన్ని నీరు పూజకు పనికొస్తాయి, కొన్ని త్రాగడానికి పనికొస్తాయి, కొన్ని కేవలం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి, పాత్రలు తోముకోవటానికి పనికొస్తాయి. అలాగే మనుషుల్లో కూడా వివిధ రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. వారితో ఎలా సంచరించాలో తెలుసుకుని సంచరించాలి అని చెప్తున్నారు. ఇంతలో ఒక భక్తుడు అడిగాడు, మహాశయ, దుష్టులకు దూరంగా ఉండాలి అంటున్నారు కదా, దుష్టుడు ఎవడైనా హాని కలిగించడానికి వచ్చినా లేక హాని చేసినా చేతులు ముడుచు కూర్చోవాలా అని అడిగాడు. అందుకు రామకృష్ణ వారు, అలా అవసరం లేదు, దుష్టులకు దూరంగా ఉండాలి. దుష్టుడు ఎవరో హాని కలిగిస్తాడని ముందుగానే నువ్వు ఊహించి అతనికి హాని చేయటం తప్పు. మీకు ఇది అర్థం అవటానికి చిన్న కథ చెప్తాను, వినండి. ఒక గడ్డిపీడిలో కొందరు పశువుల కాపర్లు ఆవుల్ని మేపుతున్నారు. ఆ బీడికి సమీపంలోనే దగ్గరలో ఒక పెద్ద పుట్ట ఉంది. అందులో ఒక విషసర్పం నివసిస్తోంది. అందుచేత వీరు, ఈ పశువులు మేపేవాళ్ళు, చాలా జాగ్రత్తగా ఆ ప్రాంతాలకు వెళ్లకుండా ఆ పశువుల్ని మేపుతున్నారు. ఇలా ఉండగా ఒకరోజు ఒక సాధువు ఒకతను ఆ దారి గుండా వచ్చాడు. అతడు ఒక బ్రహ్మచారి. అతను రాగానే ఈ పశువుల కాపర్లందరూ అతనికి ఎదురు వెళ్ళి, స్వామి, అటుపక్కగా వెళ్ళకండి, ఇక్కడ ఒక పెద్ద విషసర్పం ఉంది, అది అందరినీ కాటు వేసి చంపుతుంది, అటు వెళ్ళకండి అన్నారు. అంటే ఆ బ్రహ్మచారి అన్నాడు, నా దగ్గర ఒక మంత్రం ఉంది, అది నన్నేం చేయదులే అని చెప్పి ఆ పుట్టవైపుగా వెళ్ళాడు. వెంటనే ఆ విషసర్పం వేగంగా అతనికేసి పడగ విప్పి అతని వైపుకి రాసాగింది. అంతలో అతడు ఏం చేశాడు, దాని దగ్గరికి రాగానే ఒక మంత్రం వేశాడు. ఆ మంత్రంతో అది వానపాములా అయిపోయింది. అప్పుడు దాంతో ఇలా చెప్పాడు, చూడు, ఎందుకు నువ్వు ఇలా అనవసరంగా అందరినీ కాటు వేసి చంపుతున్నావు? నీకు నేను చక్కటి మంత్రోపదేశం చేస్తాను, దానివల్ల నీకు భగవద్భక్తి ఏర్పడి తరిస్తావు, ఆ మంత్రోచ్చారణ చేసుకుంటూ ఉండు అని చెప్పి దానికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. స్వామి, ఈ మంత్రం ఎలా సాధన చేయాలి అని అడిగింది ఆ సర్పం. ఏం లేదు, రోజు భగవన్నామం చేసుకుంటే ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండు, ఎవరికి హాని చెయ్యకు, సత్వగుణం అలవరుచుకో, ఎవరిని కాటు వేయమోకు, మళ్ళీ నేను వస్తాను, కొంతకాలం పోయాక ఇటే దారిన వస్తాను, అప్పుడు కలుద్దాం అని చెప్పి తన దారిని తను వెళ్ళిపోయాడు. ఈ సర్పం బ్రహ్మచారి చెప్పింది బాగా అమలుపరిచింది. ఆ రోజు నుంచి మంత్రం జపం చేసుకుంటూ ఎవరిని కరవకుండా ఏదో పండు ఫలము ఆకుఫలములు తినుకుంటూ సాత్విక జీవనం గడుపుతోంది. ఇలా ఉండగా ఒకరోజు అది బయటకు వచ్చినప్పుడు వీళ్ళు, ఈ పశువులు కాచేటటువంటి బాలకులు, కొన్ని రాళ్ళు విసిరారు దాని మీదకి. అయినప్పటికీ అది ప్రతిచర్యగా అది ఏమీ చేయలేదు. దాంతో వీళ్ళు అది ఏమీ చేయదని అవగాహన చేసుకుని, ఇందులో కొండకుర్రాడు దాన్ని తోక పట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసి కొట్టాడు. కొట్టి అవతల పడేశాడు. అది స్పృహ తప్పి పడిపోయింది, నోటెంబటి నెత్తురొచ్చి. దాంతో అది చచ్చిపోయిందని చెప్పి ఈ పిల్లలందరూ కూడా ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం అయింది, రాత్రి అయింది, మెల్లగా దానికి స్పృహ వచ్చింది. ఎట్లాగో పాక్కుంటూ మెల్లగా వెళ్ళి తన కరుగులో దూరింది. అప్పటి నుంచి కూడా అది ఈ పిల్లలు ఉన్నప్పుడు బయటికి రావడానికి సాహసించటం లేదు. ఇలా జరుగుతూ ఉండగా కొంతకాలం గడిచాక మళ్ళీ ఆ బ్రహ్మచారి వచ్చాడు. వచ్చి సర్పం గురించి వాకప్ చేశాడు. చేస్తే వీళ్ళన్నారు, ఈ పశువుల కాపర్లు, స్వామి అది ఎప్పుడో చచ్చిపోయింది అని చెప్పారు. అలా వీలు కాదే, దానికి మంత్రోపదేశం చేశాను, ఆ సాధన
పూర్తయ్యేది భగవత్ సాక్షాత్కారం అయ్యే వరకు అలా సావదది అని చెప్పి అతను పుట్ట దగ్గరికి వెళ్ళి దానికి పెట్టినటువంటి పేరు ఏదో పెట్టాడు. ఆ పేరు పెట్టి గట్టిగా పిలిచాడు. తన గురువు యొక్క ఆ పిలుపు విని అది మెల్లగా కలుగు నుండి బయటకు వచ్చింది. చూస్తే ఎలా ఉంది? అది బక్క చిక్కిపోయి ఎముకల పోగులా ఉంది. అప్పుడు ఆ బ్రహ్మచారి అడిగాడు, ఏమిటి నువ్వు ఇదివరకు బాగానే ఉన్నావు, మరి ఇప్పుడు ఇలా చిక్కిపోయావేమిటి కారణం అని అడిగాడు. ఏమో స్వామి, నేను ఏదో ఆకులములు పళ్ళు రాలినటువంటివి, చెట్ల నుంచి రాలిన పళ్ళు అట్లాంటివి తింటూ బతుకుతున్నాను, ఎవరిని ఏమని చేయట్లేదు నేను అని చెప్పింది. అలా కాదు, నువ్వు కేవలం ఆహారం ఒక్కటే కారణం కాదు నువ్వు చిక్కిపోవటానికి, ఏదో జరిగింది నువ్వు జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు బ్రహ్మచారి. అది మెల్లగా గతంలోకి వెళ్ళింది. దానికి మెల్లగా జ్ఞాపకం వచ్చింది. ఈ పిల్లలు దాన్ని నేలకేసి కొట్టడం, విసిరేయటం అది జ్ఞాపకం వచ్చి, ఇలా జరిగింది స్వామి, ఆ పిల్లవాడు ఎవడో పాపం నన్ను నేలకేసి కొట్టాడు, దాంతో రక్తంగా కూని స్పృహ తప్పి పడిపోయాను, వాళ్ళకి తెలియదు కదా నేను ఎవరిని కాటు వేయను అని చెప్పి, దానివల్ల ఏమన్నా చిక్కిపోయానేమో నాకు అని చెప్పింది. అంటే అప్పుడు బ్రహ్మచారి అన్నాడు, హోసి తెలివి తక్కువ దద్దమ్మా, నీకేం చెప్పాను నేను? ఎవరిని కాటు వేయొద్దన్నాను కానీ నీ స్వభావమైనటువంటి బుసను కొట్టొద్దని చెప్పలేదు. బుస కొట్టవచ్చు కదా, బుస కొట్టి భయపెట్టవచ్చు కదా వాళ్ళని. కాటు వేయొద్దన్నా కానీ బుస కొట్టొద్దని చెప్పలేదు కదా నీకు. ఇంత తెలివి తక్కువ దద్దము అనుకోలేదు అని దానికి మళ్ళీ పూర్వంలాగా శక్తి వచ్చేటట్టు చేసి, నువ్వు బుస కొట్టాలి, ఎవరినైనా నిన్ను నువ్వు రక్షించుకోవటానికి బుస కొట్టాలి, అంతేగాని చప్పగా ఇలా చప్పబడిపోకూడదు అని చెప్పి తన దారిని తను వెళ్ళాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, కాస్త దుష్టుల నుంచి రక్షించుకోవటానికి అప్పుడప్పుడు మనం తమో గుణం కాస్త అలవాటు చేసుకుంటూ ఉండాలి. తమో గుణం ప్రదర్శించాలి, బుస కొట్టాలి, హాని చేయకూడదు. కానీ హాని చేస్తారు అనుకున్న వాళ్ళ దగ్గర కొంచెం తమో గుణం ప్రదర్శించి మనం రక్షణ పొందాలి, లోకంలో నివసించాలంటే అని ఈ కథ చెప్పి శ్రీరామకృష్ణుల వారు ముగించారు. తర్వాత ఈ భూమి మీద అనేక జీవజాలం ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, మనుషులు ఉన్నారు. వృక్షాల్లో మంచి వృక్షాలు ఉన్నాయి, విషఫలాలు ఇచ్చేటటువంటి వృక్షాలు ఉన్నాయి. అలాగే జంతువుల్లో క్రూర జంతువులు ఉన్నాయి, మంచి జంతువులు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి. అలాగే మనుషుల్లో కూడా రకరకాల స్వభావాలు కలవారు ఉంటారు. ఈ మనుషుల్ని మనం 4 తరగతులుగా విభజించవచ్చు. ఆ 4 తరగతులు ఏమిటి, వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. నమస్కారం, సెలవు.